హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మెగా వ్లాగ్స్. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. సో ఈ వినాయక చవితి రోజున ఎవరైతే మనస్ఫూర్తిగా కోరికలు కోరుకుంటున్నారో వాళ్ళందరి కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వినాయక చవితి అంటే అందరికీ బాగా గుర్తొచ్చేది ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ నేను కొన్ని చెప్తాను. వినాయక చవితి రోజు అంటే నాకు గుర్తొచ్చేది ఫస్ట్ వచ్చేసి విగ్రహాలు. ఎవరెవరు ఏ టైప్ డిజైన్ పెడుతున్నారు, ఏం పెడుతున్నారు అని చెప్పేసి ఫస్ట్ నాకు గుర్తొస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి నిమజ్జనాలండి. నిమజ్జనాలు అంటే చాలా ఫేమస్. హైదరాబాద్లో అయితే రచ్చ రచ్చ లేపేస్తారు. అండ్ మా వరంగల్లో కూడా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి ప్రసాదాలు. అమ్మ ఆ 9 రోజులు చేస్తుంది చూడండి ప్రసాదాలు. అండ్ ఫస్ట్ డే ఉండే పులిహోర, అండ్ స్వామివారికి ఇష్టమైన టమాటా కర్రీ, పొట్లకాయ, బెండకాయ, బచ్చల కూర, అండ్ పాయసం, లడ్డు. అండ్ ఆ వైట్గా మీకు కనిపించేది అదేంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే అవి 2 టైప్స్ ఆఫ్ చేస్తారు. కొంతమంది స్వీట్ చేస్తారు, కొంతమంది ప్లెయిన్ చేస్తారు. నేను స్వీట్కి అంత ప్రిఫర్ ఎక్కువ ఇవ్వను కాబట్టి నేను ప్లెయిన్ ఎక్కువ తింటాను వాటిని. సో మీకు ఎవరికైనా ఆ వైట్ రౌండ్ షేప్లో ఉన్నవి ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మాత్రం మా ఇంట్లో పూజ స్టార్ట్ అయిపోయింది. మా మమ్మీ మాత్రం ఈ 9 రోజులు పొద్దున సాయంత్రం అసలు పూజ పూజ అని చెప్పేసి ప్రతి రోజు పూజ చేసేస్తూ ఉంటుంది ఇంట్లో. అండ్ మా అన్నయ్య వచ్చేసి ఈ 9 రోజులు అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు బిజీ అయిపోయారు వర్క్లలో. ఈ 9 రోజులు మా 90s కిడ్స్లో మేము మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి వచ్చామంటే చాలండి, బ్యాగ్స్ అక్కడ పడేసేసి పందిర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని పోయేటోళ్ళం. ఈ 9 రోజులు మా మమ్మీ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం అడిగేటోళ్ళు కాదు, అలా వదిలేసేవాళ్ళు. ఎందుకంటే వినాయకుడు అంటేనే విఘ్నాలు ఇచ్చేవాళ్ళు అని అంటారు. సో వినాయకుడి దగ్గర కూర్చుంటే కనీసం కొంచెం చదువు అలా మన మైండ్లోకి వెళ్తుంది అని చెప్పేసి మా మమ్మీ మాత్రం ఈ 9 రోజులు మమ్మల్ని వదిలేసేది. సో మా అన్నయ్య మాత్రం ఆ కంకణం కట్టుకొని 9 రోజులు అక్కడ నిద్ర చేసేస్తారు. నేను మాత్రం అలా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ప్రసాదాలు, అండ్ 9 రోజులు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తారు వినాయకుల దగ్గర. సో మేము ఆ ప్రోగ్రామ్స్ చూడడానికి వెళ్ళేటోళ్ళం. నైట్ 10 అలా అయ్యేది. సో మేము ఇంటికి వచ్చేవారికి అలా మా 90s కిడ్స్లలో జరిగేది. ఇప్పుడు మీ గల్లీలలో ఎంత హైట్ విగ్రహాలు పెట్టారు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్లీజ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.